ఆనే గన్మ్యాన్ను ఆనెను పట్టుకోవడానికి ప్రయత్నం చేయడం జరిగింది. పట్టుకుంటే సమయంలో ఆయన ఇమీడియట్లీ మా గన్మ్యాన్ పైన కత్తితోని దాడి చేయడానికి ప్రయత్నం చేయడం జరిగింది. ఇమీడియట్లీ ఆల్మోస్ట్ ఇంకా మా కానిస్టేబుల్ పైన దాడి జరుగుతుంది, ఇంకా ఆయన ఇంజురీ అయిపోతున్న సమయంలో మా డీసీపీ చైతన్య 2 రౌండ్లు ఫైర్ చేయడం జరిగింది. ఆ 2 రౌండ్లో ఫైర్తోని ఆ అఫెండరు ఇంజూర్ కావడం జరిగింది. ఒక బుల్లెట్ చేతికి, ఒక బుల్లెట్ స్టమక్ దగ్గర తగిలింది. ఇమీడియట్లీ మా డీసీపీ ఆయన గన్మ్యాన్ను ఇక్కడ ఉన్న ఆఫీసర్స్తో ఇమీడియట్లీ అలర్ట్ చేసి ఆయనకు ఒక ప్రైవేట్ హాస్పిటల్కి చేర్చడం జరిగింది. మన డీసీపీ కూడా మరియు ఆయన గన్మ్యాన్ కూడా కొంత ఈ తోపులాట జరగడంలో కింద పడడం జరిగింది. వాళ్ళు కూడా కొంత అస్వస్థానికి గురి కావడం జరిగింది. వాళ్ళు కూడా ఇమీడియట్గా మనము అక్కడ ఉన్న ప్రైవేట్ హాస్పిటల్కి మనము షిఫ్ట్ చేయడం జరిగింది. సో దాని తర్వాత ఇమీడియట్లీ మన లోకల్ ఆఫీసర్స్ రావడము, మన అందరు కూడా ఆయన గురించి ఎవరు ఈయన అఫెండరు, ఎందుకంటే ఇద్దరు ఉన్నారు, ఒకరు పారిపోతే ఇంకోటి వాడికి ఇంజురీ కావడం జరిగింది. ఆ ఇంజురీ అయిన పర్సన్ను మొహమ్మద్ ఉమర్ అన్సారీ అని చెప్పి తెలిసింది. ఆయన నేటివ్ ఆఫ్ కామాటిపూరా, బట్ ఆయన రౌడీ షీటు కాలపత్రలో మనము ఓపెన్ చేయడం జరిగింది. దాదాపు 20 ఆఫెన్సెస్లో ఆయన పైన కేసెస్ బుక్ కావడం జరిగింది. 2 సారి ఆయన పైన పీడీ కూడా మనము ప్రయోగించడం జరిగింది. సో ఆయన ఈ ఒక 2 పీడీ వల్ల దాదాపు 2 సంవత్సరము జైల్లో కూడా ఉండడం జరిగింది. అంతకుముందు కూడా చాలా ఇలాంటి మన ప్రాపర్టీ అఫెన్సెస్లో, అది కాకుండా ఎక్స్టార్షన్, కొన్ని చోట్ల వెపన్స్తో కూడా ఆయన ఈ నైఫ్ డ్యాగర్ కూడా ఆయన దగ్గర నుంచి కూడా దొరకడం జరిగింది. సో ఈ ఒక సంఘటనలో ఇమీడియట్లీ మన పోలీస్ ఆఫీసర్స్ వచ్చి ఈ ఒక ఏరియాని కూడా మనము సెక్యూర్ చేయడం జరిగింది. మనము ఆ ఇంకోటి అఫెండర్ కోసం కూడా మనము ఆయన పట్టుకోవడానికి కూడా మా టీమ్స్ కూడా పంపడం జరిగింది. అంటే అదే ఇప్పుడు మన వాళ్ళు ఎంక్వైరీ చేజింగ్ చేసుకుంటూ వచ్చి ఇక్కడ ఆయనకు ఫైరింగ్ కావడం జరిగింది. అదే ఇప్పుడు మనం లేదు ఆనే ఐ థింక్ ఆఫెన్స్ కోసం వచ్చినట్లు ఉన్నారు. ఆ టైంలోనే మన డీసీపీ ఇక్కడ ఈ దారిలో వెళ్తున్న సమయంలో ఆయన నేరంకి పాల్గొంటున్నారని చెప్పి ఆయన కనిపించిన తర్వాత మన వాళ్ళు డీసీపీ గన్మ్యాన్ వెహికల్ నుంచి దిగి ఆయన పట్టుకోవడానికి ప్రయత్నం చేయడం జరిగింది. ఇంజురీ కావలేదు కానీ కొంచెం నెక్ దగ్గర, స్టమక్ దగ్గర, కాలు దగ్గర కొంత దెబ్బ తగిలినట్లు మన డాక్టర్స్ గుర్తించారు. ఇమీడియట్లీ అందుకు వాళ్ళకి స్కానింగ్ అంతా ఎక్స్రే తీయండి అని చెప్పి మనము చెప్పడం జరిగింది. డీసీపీ గారు బాగానే ఉన్నారు, మన గన్మ్యాన్ కూడా బాగానే ఉన్నారు. సో మనము వాళ్ళిద్దరు కూడా, ఎందుకంటే లోపల కూడా ఇంజురీ అయి ఉంటామని చెప్పి డాక్టర్స్ కూడా అనుమానం చేశారు. అందుకు వాళ్ళకి మొత్తము స్కాను ప్లస్ వాళ్ళకి ఎక్స్రే తీయని చెప్పి చెప్పడం జరిగింది. ఆయన రీసెంట్గా ఆల్మోస్ట్ ఐ థింక్ 4 years బ్యాక్ ఏదో వచ్చినట్లుంది లాస్ట్ అఫెన్స్ అయిన తర్వాత. ఎందుకంటే పీడీ పైన చేయని ఈ మధ్యలో కూడా ఐ థింక్ అరెస్ట్ అయినట్లు ఉన్నారని. అది కొంచెం అంటే అది ఇంకా మనం ఎంక్వైరీ చేసి ఆ ఇద్దరు దొంగలు ఇంకోటి వాడిని పట్టుకున్న తర్వాత, అదేవిధంగా ఈయన కూడా అంతకుముందు ఎవరెవరితో అఫెన్స్ చేసినారు. ఇప్పుడు ప్రాథమిక సమాచారం ఉంది మీ అందరు కూడా. నేను మనము ఎందుకంటే ఇప్పుడు ప్రజల సంక్షేమ కోసము ప్రజలు ఇప్పుడు వాళ్ళు ఒక అఫెన్సెస్కు గురి అవుతున్నప్పుడు డెఫినెట్లీ మా పైన కూడా ఆయన దాడి చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు డెఫినెట్లీ మనము రిటైల్ చేయాల్సిన అవసరం వస్తుంది. ఆ పరిస్థితిలో డెఫినెట్లీ మన పోలీస్ కూడా ఫైరింగ్ చేయాల్సిన వస్తుంది. ఇప్పుడు ఎందుకంటే చూడాలి, ఎందుకంటే అది బాగా ఏరియాలో అని అక్కడి నుంచి ఇక్కడి నుంచి తిరుగుకుంటూ వచ్చారు కదా, డెఫినెట్లీ ఎక్కడో పడి ఉంటుంది. డెఫినెట్లీ మనము అది రికవర్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. డెఫినెట్లీ మనము ఇప్పుడు చూస్తుంటారు కదా, ఎక్కడైనా ఇలాంటి చైన్ స్నాచింగ్ కావచ్చు, ఎక్కడైనా ఇలాంటి మొబైల్ టైప్ ఆఫెన్స్ చేసిన ప్రయత్నం చేసినప్పుడు, అదేవిధంగా ప్రజలను బెదిరించడానికి ప్రయత్నం చేసినప్పుడు, లేదంటే ప్రజలపైన వచ్చినప్పుడు డెఫినెట్లీ చట్టం తన పని చేయాల్సి వస్తుంది. సో అదే ఇక్కడ జరిగింది. ఇప్పుడు మీరు చూస్తుంటే మా పైననే వచ్చారు వాళ్ళు. ఆ గన్మ్యాన్ ఆల్మోస్ట్ ఇంకా ఇంజూర్ అవుతున్నారన్న సందర్భంలో మా డీసీపీ ఫైర్ చేయాల్సి వచ్చింది. సో డెఫినెట్లీ మనము యాక్షన్ తీసుకుంటాను. ప్రజల సంక్షేమ కోసము, ప్రజల ఒక భద్రత కోసము పోలీస్ ఎప్పుడు కూడా వెంట ఉంటుంది. హైదరాబాద్ పోలీస్కి మంచి
చాలా గొప్ప చరిత్ర ఉంది. డెఫినెట్లీ అది కాపాడుకోవడానికి ప్రజలు కూడా సురక్షిత ఉండడానికి అన్ని చర్యలు కూడా మనం తీసుకోవడం జరుగుతుంది. చాలా వరకు కూడా పోలీసులు, టాస్క్ ఫోర్స్ పోలీసులు, ఆఫీసర్స్ కూడా ఇలాంటి కేసులు వెళ్ళినప్పుడు కూడా దాడులు జరుగుతూ ఉంటాయి. సో ఇప్పుడు ఏమైనా వెపన్స్ ఇచ్చే అవకాశం ఉంటుందా మీ మీదకి? డెఫినెట్లీ ఎక్కడెక్కడ అవసరం ఉంది మా వాళ్ళ దగ్గర వెపన్స్ ఉన్నావు. మనము ఆల్రెడీ మనము యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇంకా మనము స్ట్రెంగ్త్ కూడా చేస్తాను. అది ఇంకా మనం అది ప్రాథమిక సమాచారం ఇప్పుడే జరిగింది. ఇప్పుడు నేను వచ్చాను, ఇమీడియట్లీ మనం అక్కడ హాస్పిటల్కి వెళ్ళాను. మన వాళ్ళు బాగానే ఉన్నారు లేదా చూసుకున్నాను. అక్కడ ఉన్న అనే ఆఫెండర్ కూడా మనం షిఫ్ట్ చేస్తాం. డీసీపీ చైతన్య మీద దాడి చేస్తే తిరిగి చైతన్య కాల్పులు జరపగా ఒకటి చేతి మీద ఒకటి పొట్టలోనూ బుల్లెట్ వూండ్స్ అయినటువంటి వ్యక్తి ఒమర్ అంటూ తెలుస్తోంది. అతని మీద 20కి పైగా కేసులు ఉన్నాయి. ఒక పెద్ద గ్యాంగ్ అక్కడ నెట్వర్క్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆ గ్యాంగ్లో ఇతను ఒక మెంబర్ అంటూ తెలుస్తోంది. ఒక పెద్ద గ్యాంగ్ ఉంది. ఇప్పుడు ఆ గ్యాంగ్ మొత్తాన్ని ట్రేస్ అవుట్ చేసే పనిలో పోలీసులు ఉన్నారు. మరోవైపు ఈ ఒమర్ అనే వ్యక్తి అప్పటికే 2 years జైల్లో ఉన్నాడంటూ చెప్తున్నారు సిపి సజ్జనార్. మరోవైపు అతని మీద ఎక్స్టార్షన్, అలాగే ఇల్లీగల్ వెపన్స్ క్యారీ చేస్తున్నారని, దానికి సంబంధించి ట్రేడ్కి సంబంధించినటువంటి కేసులు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఒక పెద్ద రౌడీ షీటర్ అతను. ఇలాంటి రౌడీ షీటర్స్ అందరూ ఒక గ్రూప్ అక్కడ ఉందని వాళ్ళందరి సంగతి తేల్చే పనిలో ఇప్పుడు డిపార్ట్మెంట్ ఉన్నట్లుగా కనిపిస్తోంది. ప్రజెంట్ గాయాలైనటువంటి వ్యక్తి ఒమర్ని హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఒక ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేసి ట్రీట్మెంట్ అందిస్తున్నట్లుగా తెలుస్తోంది. అక్కడి నుంచి పారిపోయినటువంటి మరో వ్యక్తి కోసం ఇప్పుడు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో అసలు ఇన్సిడెంట్ జరిగిన ప్రాంతం నుంచి మా ప్రతినిధి శిల్ప ఉన్నారు. శిల్ప, అక్కడ ఎలా జరిగింది ఏంటి అనేది మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. హైదరాబాద్లో కాల్పుల కలకలం అనేది రేపుతుంది. ప్రధానంగా సోజన్ డీసీపీ చైతన్య కుమార్ పైన ఇటు డీసీపీ 3 రౌండ్ల కాల్పులు జరిపినట్టు కూడా తెలిసింది. విక్టోరియా ప్లే గ్రౌండ్లో ఈ ఘటన అనేది జరిగింది. ఇప్పటికే మొత్తం కూడా అటు క్లూస్ టీమ్స్ కావచ్చు, వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఎవిడెన్స్ని మొత్తం కూడా తీసుకున్న పరిస్థితి. మొత్తం కూడా హైదరాబాద్ సిటీ పోలీస్ క్రైమ్ సీన్ సంబంధించినటువంటి మొత్తం కూడా ఈ ప్లేస్ మొత్తం కూడా ఆధీనంలోకి తీసుకున్నారు. ఆధీనంలోకి తీసుకొని అటు ఫోరెన్సిక్ అధికారులు కావచ్చు, ఇటు క్లూస్ టీమ్ కావచ్చు, ప్రధానంగా క్లూస్ టీమ్స్ వచ్చాయి. క్లూస్ టీమ్స్ వచ్చి ఇక్కడ మొత్తం కూడా అటు ఆధారాలను సేకరిస్తున్నటువంటి పరిస్థితి. ఇదే ఏదైతే అవుట్ సైడ్ ఏదైతే మెయిన్ రోడ్ ఉంటుందో ఆ మెయిన్ రోడ్ గుండా ఇటు సైడ్ వస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఎవరైతే దొంగ ఉన్నారో ఆ దొంగ కొన్ని రోజుల నుంచి కూడా సెల్ స్నాచింగ్కి పాల్పడుతున్నట్టు కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి వారిని పట్టుకోవడానికి ఇటు డీసీపీ ప్రయత్నించినట్టు కూడా తెలుస్తుంది. మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. మొత్తం మీద వాళ్ళందరినీ కూడా ఒకవైపు ఇప్పటికే పెద్ద ఎత్తున ఇటు పోలీసు బలగాలు కావచ్చు, వీటినన్నింటినీ కూడా పెద్ద ఎత్తున మోహరించాయి. మొత్తం కూడా మనం విజువల్స్లో చూసుకోవచ్చు. మొత్తం ఇక్కడనే కాల్పులు జరిపాయి. మొత్తం కూడా 3 రౌండ్లో కాల్పులు జరిపినట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటికే క్లూస్ టీమ్స్ కావచ్చు, పోలీసు బలగాలు కావచ్చు పెద్ద ఎత్తున చేరుకొని మొత్తం కూడా ఆధారాలను సేకరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాసేపట్లో దీనిపైన వివరణ ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే డీసీపీ ఎందుకు కాల్పులు జరపాల్సి వచ్చింది, డీసీపీ జరిపారా లేకుంటే గన్మెన్ జరిపారా అనేది కూడా పూర్తి స్థాయిలో క్లారిటీ లేదు. క్లారిటీ లేకపోవడంతో ప్రస్తుతం అయితే ఒక గందరగోళ వాతావరణం కనిపిస్తుంది. ఇప్పటికే అటు క్లూస్ టీమ్స్ కావచ్చు అందరు కూడా వచ్చారు. అందరూ వచ్చి ప్రస్తుతం అయితే అక్కడ ఉన్నటువంటి సీన్స్ని మొత్తం కూడా కాసేపులో రీకన్స్ట్రక్ట్ కూడా చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ ఘటనలో ఎవరైతే గాయాలైనటువంటి డీసీపీ కావచ్చు, అదేవిధంగా డీసీపీ గన్మెన్, ఇంకోవైపు దొంగ ఎవరైతే ఉంటారో ముగ్గురు కూడా నాంపల్లి హాస్పిటల్కి తరలించారు. ప్రస్తుతం చికిత్స అందిస్తున్నట్టు కూడా